జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడలారా, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంగమా, ఈ రోజు దేవుని యొక్క దివ్యవాక్యమైన బైబిల్ గ్రంథంలో నుండి సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడు. 5వ అధ్యాయం 9వ వచనం మత్తయి రాసిన సువార్తలో ఉన్న మాటలు మనం పరిశీలన చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆది కాండము 37వ అధ్యాయం 21వ వచనంలో ఉన్న మాటలు మనం ఒకసారి చదువుకుందాం. రూబేను ఆ మాటలు విని మనము వారిని చంపరాదని వారి చేతులతో పడకుండా వారిని విడిపించారు. ప్రియమైన దేవుని పిల్లారా, రూబేను అనే యొక్క వ్యక్తి ఎవరు అంటే యాకోబు యొక్క 12 మంది కుమారుల్లో పెద్దవాడు. 11వ కుమారుడు యోసేపు. ఆ యొక్క 10 మంది అన్నదమ్ములు ఆ యొక్క యాకోబుకున్న గొర్రెలను మేపడానికి అరణ్యంలోకి వెళ్ళేవారు. యోసేపు తన తండ్రితో ఇంట్లోనే ఉండేవాడు. యోసేపు కొన్ని కళలు కన్నాడు. ఏమని కళలు అంటే, తండ్రి తల్లి అందరూ కూడా తనకే సాష్టాంగ నమస్కారం చేస్తారు వీరందరూ కూడా అని కళ కన్నాడు. ఆ దర్శనం వచ్చింది. అది తన అన్నదమ్ములతో చెప్తే తల్లిదండ్రులు కూడా తీరే ఇబ్బంది పెట్టారు. ఆ యొక్క యోసేపు అన్నలైతే ఇతన్ని చంపేద్దాం ఏకంగా అని ప్రయత్నం చేశారు. ఒకనొక సమయంలో వారు అరణ్యంలో ఆ గొర్రెలు నేర్చుండగా తన తండ్రి అయిన యాకోబు గారు అన్నలకు భోజనం ఇచ్చి రాకపోవడానికి పంపిస్తే అతన్ని చంపేసి ఆ యొక్క ఏదో ఒక సాకు చెప్తాం తండ్రి కానీ అనుకున్న సమయంలో యూదా గారు అడ్డుపడ్డాడు. ఆ యొక్క పైన మన రూబేను అనే ఒక వ్యక్తి మధ్య అడ్డుపడి, సొంత తమ్ముడు కదా చంపొద్దురా, ఎందుకు మనకు తండ్రికి అప్పు చెప్పాలి కదా అని మధ్య అడ్డుపడ్డాడు. సమాధానం పరిచాడు ఇక రూబేను. అదేవిధంగా యూదా గారు కూడా మధ్య అడ్డుపడి 20 వెండి నాణాలకు అటు నుంచి వ్యాపారస్తులు వెళుతున్న ఇస్మాయిలీలకు అమ్మేశారు. ఈ సందర్భాన్ని చూస్తే ప్రియమైన దేవుని పిల్లరా, అన్నలకు భోజనం తీసుకొని అన్నల యొక్క కడుపు నింపాలని, అన్నలకు ఆకలి తీర్చాలని భోజనం తెచ్చిస్తే సొంత తమ్ముడిని చంపేద్దామని ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఈ రోజుల్లో కూడా అలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. సమాధానపరిచాడు రూబేను, యూదా కూడా సమాధానపరిచాడు చంపకుండా. అదే సందర్భం మనకు అనేకమైన విషయాలలో కూడా బైబిల్లో అనేకమైన విషయాలలో కూడా జరుగుతున్నాయి. ఆ యొక్క సమయంలో దావీదు సౌలు అనే విషయంలో అదే విధంగా జరిగింది.